హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంది ఇదేదో చికెన్ కర్రీ లాగా ఉంది అనుకుంటున్నారా? ఇది చికెన్ కర్రీ కాదండి. నేను ఇంతకు ముందు వీడియోలో పోస్ట్ చేసిన కదా, ఇంట్లోనే విరిగిన పాలతో పన్నీర్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలని. ఆ పన్నీర్తోనైతే కర్రీ ప్రిపేర్ చేసిన అని చెప్పిన కదా, అదే ఈ పన్నీర్ కర్రీ. అన్నట్టు అడగడం మర్చిపోయిన, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా వీడియోలోకి వెళ్తే, మనం తీసుకున్న పన్నీర్ ముక్కలకి కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు, కొంచెం గరం మసాలా కానీ నార్మల్ ధనియాల పొడి కానీ మొత్తం మంచిగా కలుపుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. నాకైతే ఆ వీడియో క్లిప్ మిస్ అయింది. కలిపి పక్కన పెట్టిన ఈ పన్నీర్ ముక్కల్ని కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక 4 ఉల్లిగడ్డలు, 3 టమాటాలు తీసుకొని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఒక 4 నుంచి 5 లవంగాలు, మిరియాలు వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిగడ్డ ముక్కలు, టమాటా ముక్కలు కూడా వేసుకొని, మరీ ఎక్కువగా అవసరం లేదు, కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. టమాటా ముక్కలు కొంచెం వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది, లేకుంటే వేయించుకోకుండా మిక్సీ పట్టుకుంటే కొంచెం ఇవైతే పచ్చివాసన లాగా ఉంటాయి. అందుకని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇక్కడైతే ఉల్లిగడ్డలు, టమాటాలు కలర్ కొంచెం చేంజ్ అయినాయి చూడండి. మరీ మెత్తగా ఉడకలేదు, కొంచెం చేంజ్ అయినాయి. ఇప్పుడు చల్లారిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు అదే గిన్నెలోకి కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అందులోనే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, ఒక 2 నుంచి 3 బిర్యానీ ఆకులు వేసుకొని వేయించుకోవాలి. ఇవి మంచిగా వేయించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమాటా ఉల్లిగడ్డ పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసుకొని మంచిగా ఈ ఆయిల్లో వేయించుకోవాలి. ఆయిల్ మనకు అందులో నుంచి పైకి తేలే వరకు వేయించుకోవాలి. గ్యాస్ మంట సిమ్లోనే పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి, లేకపోతే అది మొత్తం అడుగంటిపోయి మాడిపోయినట్టుగా అవుతుంది. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవి రెండు కూడా కొంచెం పచ్చివాసన పోయే విధంగా మంచిగా కలుపుకోవాలి. తర్వాత కారం వేసుకోవాలి. మనం కారం ఎంత తినగలుగుతామో అంత కారం వేసుకోవాలి. మేమైతే ఆ గరిటెతోనే హాఫ్ గరిటె కారం వేసుకుంటున్నా. కారం కూడా మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఒక టీ గ్లాస్ ఉంటుంది కదా, దాంతోనైతే 2 గ్లాసుల వాటర్ పోసుకుంటున్నా. మనకు టీ గ్లాస్ లేకపోతే పెద్ద గ్లాస్ ఉంటుంది కదా, దాంతోనైనా 1 గ్లాస్ వాటర్ పోసుకోవచ్చు. కారం అయితే ఇందులో ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. వాటర్ పోసుకున్న తర్వాత మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కూడా ఈవెన్గా కలుపుకున్న తర్వాత గ్యాస్ మంట మీడియంలో కానీ హైలో కానీ పెట్టుకొని ఈ మసాలా గ్రేవీని మంచిగా మూతపెట్టి మసాలానివ్వాలి. చూడండి, ఈ మసాలా గ్రేవీ మంచిగా మసులుతుంది. ఇప్పుడైతే మనం ఫస్ట్లో చూపించినాం కదా, ఈ పన్నీర్ ముక్కలు మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం అని చెప్పిన కదా, ఆ ఫ్రై ముక్కలు అయితే ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని మంచిగా ఉడకనివ్వాలి. ఎట్లా అంటే మనకి ఈ మసాలా గ్రేవీ దగ్గరికి ఉడికే విధంగా ఆయిల్ మంచిగా పైన తేలే విధంగా ఉడకనివ్వాలి. గ్యాస్ మంట ఇప్పుడు కూడా హైలోనే పెట్టుకొని దగ్గరికి వచ్చే విధంగా ఉడికించిన తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నా. ఉంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. గరం మసాలా అయితే నేను వేయట్లేదు, ఎందుకంటే నేను ఇందులోనే ఆల్రెడీ లవంగాలు, మిరియాలు వేసుకున్నాం కదా, కొంచెం స్పైసీగానే ఉంటుంది. కారం కూడా కొంచెం ఎక్కువనే వేసుకుంటాం కాబట్టి స్పైసీగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. చూడండి, పన్నీర్ కర్రీ అయితే చాలా దగ్గరకు ఉడికి ఆయిల్ కూడా పైన తేలింది. చాలా మంచిగా అనిపిస్తుంది కదా చూస్తుంటేనే. తర్వాత కొంచెం కస్తూరి మేతి వేసుకుంటున్నా. ఈ వేసుకోకపోయినా ప్రాబ్లం ఏం లేదు. ఈ కస్తూరి మేతి మనకు 10 రూపీస్ది బిర్యానీ మసాలా ప్యాకెట్ ఉంటుంది కదా, అందులో ఉంటే నేనైతే వేసుకున్నా. వేసుకోకపోయినా స్కిప్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఉంటే పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. చూడండి, కర్రీ అయితే అసలు పన్నీర్ కర్రీలా అంటే ఎవరు నమ్మరేమో, చూస్తుంటే చికెన్ కర్రీలానే ఉంది కదా. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ పన్నీర్ అయితే నేను ఇంతకుముందు వీడియోలో పోస్ట్ చేసిన కదా, ఇంట్లోనే విరిగిన పాలతో ఎట్లా ప్రిపేర్ చేసిన అని చెప్పి, అదే పన్నీర్తో ప్రిపేర్ చేసిన. చాలా అంటే చాలా మంచిగా వచ్చింది కర్రీ అయితే. చూడండి, మీరే చూస్తేనే అర్థమవుతుంది అది మంచిగా వచ్చిందా రాలేదా అని. కస్తూరి మేతి వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టి గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే. ఇంకా ఈ పన్నీర్ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. మేమైతే రైస్లోకే తింటున్నాం. పన్నీర్ కూడా చాలా సాఫ్ట్గా ఉడికింది. నేనైతే భయపడ్డా అసలు మంచిగా ఉంటుందా, టేస్ట్ బాగుండదని, కానీ చాలా మంచిగా వచ్చింది సాఫ్ట్గా. చూడండి,
మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.